కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిండా ముంచింది. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులను ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తా అన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఈ రెండు అమలు చేయని పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చి 3వ ఏడాది కూడా వచ్చారు. కానీ 2 ఏళ్లు కాలయాపన చేసి 3వ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి కేవలం 10,000తో కూడినటువంటి ఒక జాబ్లెస్ క్యాలెండర్ని విడుదల చేయడాన్ని విద్యార్థి యువన సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆవేదన అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను పట్టించకుండా కేవలం తమ పార్టీకి చెందినటువంటి నాయకులకు విద్యార్థి యువజన సంఘాల నాయకులు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి శ్రద్ధ నిరుద్యోగుల మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మాకు ఈ యొక్క జాబ్లెస్ క్యాలెండర్ కాదు, మాకు 1,00,000 పోస్టులతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇంతవరకు 2 ఏళ్లు పూర్తి అవుతా ఉంది, కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇకనైనా సరే కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి వాటిని ఎప్పుడులో భర్తీ చేస్తారనేది స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా స్థాయి నుండి కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహించి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి స్వాగతించిన రాజేంద్ర అన్నకి థ్యాంక్ యూ చెప్తూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు మరియు యూత్కి అందరికీ అన్యాయం చేసేటట్టు జాబ్ క్యాలెండర్ని ఏమీ రిలీజ్ చేయకుండా జస్ట్ వాళ్ళ వరకు ఎంతవరకు పోస్టులోనే వాళ్ళ భక్తి చేసుకునేటట్టు రిలీజ్ చేసిన ఈ జాబ్ క్యాలెండర్ని మేము అందరం ఖండిస్తూ రాబోయే రోజుల్లో వీటి